వెల్కమ్ టు రఘురామ్ పాడ్కాస్ట్. మన దేశంలో అత్యంత సంపన్న ముఖ్యమంత్రి ఎవరో తెలుసా? అలాగే ఎవరి మీద అత్యధికంగా క్రిమినల్ కేసులు ఉన్నాయో తెలుసా? అసలు ఎవరు తక్కువ విద్యావంతులని ఎప్పుడైనా ఆలోచించారా? అయితే ఈ పాడ్కాస్ట్ వినండి. మన ముఖ్యమంత్రులని వాళ్ళ పాలన, సంక్షేమ పథకాలు, ప్రసంగాలను బట్టే చూస్తుంటాం, అంచనా వేస్తాం. కానీ అసలు వాళ్ళ వివరాలు ఏంటి, వాళ్ళ ఆస్తులు ఎన్ని ఉన్నాయి, ఎంత చదివారు, ఎన్ని కేసులు ఉన్నాయని ఎప్పుడైనా ఆలోచించారా? సరిగ్గా ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పడానికి అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రైట్స్ ఏడీఆర్ తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. ఇందులో 27 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా వాళ్ళ జాతకాలు మొత్తం బయటపెట్టింది. అసలు ఇలాంటి సమాచారం మనకి ఎందుకు అవసరం అంటారు? ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం మాత్రమే కాదు, ఎవరిని ఎన్నుకుంటున్నామో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఎన్నికల అఫిడవిట్లో నాయకుల సమాచారం అంతా ఉంటుంది. ఆయన చదువు, ఆస్తి, కేసులు అన్నీ తెలుస్తాయి. అవి తెలుసుకుని ఎంచుకోవడం ప్రతి ఒక్క ఓటర్కి హక్కు మాత్రమే కాదు, బాధ్యత కూడా. ప్రజాస్వామ్యం బలంగా ఉండాలంటే నాయకులను ప్రశ్నించగలిగే ప్రజలు ఉండాలి. నిజమైన సమాచారాన్ని తెలుసుకునే అలవాటు ఉండాలి. మన దేశంలో అత్యధిక ఆస్తులు ప్రకటించిన ముఖ్యమంత్రుల్లో అగ్రస్థానం కర్ణాటక సీఎం డివికే శివకుమార్ది. ఆయన ఆస్తి 1413 కోట్లు. రెండో స్థానంలో మన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఆయన ఆస్తి 931 కోట్లు. తమిళనాడు సీఎం విజయ్ 648 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు. అరుణాచల్ ముఖ్యమంత్రి పెమా ఖండూకి 332.5 కోట్లు ఉన్నాయట. నాగాలాండ్ సీఎం నిప్యో రియోకి 42 కోట్లు. అతి తక్కువ ఆస్తులు ఉన్న వారిలో జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా 55 లక్షలతో మొదటి స్థానంలోను, బెంగాల్ సీఎం సువేంద్ అధికారి 85 లక్షలతో రెండో స్థానంలో, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ 1 కోటితో మూడో స్థానంలో ఉన్నారు. ఇప్పుడు క్రిమినల్ కేసుల సంగతి చూద్దాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీద ఏకంగా 89 కేసులు నమోదయ్యాయి. తర్వాత బెంగాల్ సీఎం సువేందు అధికారి మీద 29 కేసులు, డీకే శివకుమార్ మీద, ఏపీ సీఎం చంద్రబాబు మీద 19 కేసులు చొప్పున ఉన్నాయి. అయితే కేసు నమోదు కావడం అంటే నేరం నిరూపించినట్లు కాదండోయ్. కోర్టు తేల్చే వరకు ఎవ్వరూ దోషి కాదు. ఇప్పుడు మన ముఖ్యమంత్రుల చదువు గురించి చూద్దాం. మన సీఎంలో దాదాపుగా ఎవరు నిరక్షరాస్యులు కారండి. చాలామంది డిగ్రీలు, పీజీలు చేశారు. కానీ ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి 10వ తరగతి, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ 12వ తరగతి వరకు మాత్రమే చదివారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని తెలుసుకోవాలనే ఈ వివరాలన్నీ చెబుతున్నాం. ఎన్నికల అఫిడవిట్లో నాయకులే వీటిని స్వయంగా వెల్లడించారు. ఓటు వేయడం మనందరికీ ఒక హక్కు, కానీ తగిన సమాచారంతో ఓటు వేయడం మన బాధ్యత. ఈ వీడియో మీకు నచ్చితే 10 మందికి షేర్ చేయండి. ఈ విషయం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని ఆసక్తికరమైన అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.